హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేసేయండి. మా ఊర్లో టెంపరేచర్ చాలా హైగా ఉంది, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. అదే మా మమ్మీకి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నా అనమాట. నేనైతే ఇక్కడ నాటుకోడి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రాసెస్ చూసేద్దామా? సో ముందుగా అయితే ఆయిల్ యాడ్ చేసేసుకుని జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. అది బాగా ఫ్రై అవనికి ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నా. అది బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో నేనైతే ఎక్కువ మెంబర్స్కి వండుతున్నా కాబట్టి కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టే పడుతుంది. అండ్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం పసుపు కూడా ఎక్కువగానే పడుతుంది. అది బాగా ఫ్రై అయినాక ఇప్పుడైతే నాటుకోడి చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే నియర్లీ 100 మెంబర్స్కైనా కుక్ చేయగలను. నాకు కుకింగ్ అంటే అంత ఇష్టం, చాలా ప్రేమగా కుక్ చేసి పెడతా, అంత ఇష్టం కాబట్టి. సో ఇక్కడైతే వాటర్ కొంచెం సపరేట్ అయినాక దానిలోకి సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసేసుకుంటే ముక్కకి ఉప్పు కారం అయితే బాగా పడుతుంది. మా మమ్మీ దీనికి కాంబినేషన్ కుడుము అయితే పెట్టారనమాట. భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ముక్క బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువే పడుతుంది, నాటుకోడి కాబట్టి కుక్ అవడానికి కొంచెం వాటర్ ఎక్కువే కావాలి. సో బాగా ఉడికినాక ఇప్పుడైతే టమాటాస్ యాడ్ చేస్తున్నా. అది బాగా మగ్గినాక మసాలా యాడ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే యమ్మీ యమ్మీ నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోరస్ ఆఫ్